ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకి కేవలం రికార్డ్స్ మాత్రమే కనిపించవు. బాక్స్ ఆఫీస్ నంబర్స్ పక్కన పెడితే చాలా సైలెంట్ గా కోల్డ్ వార్స్ కూడా జరిగాయి. ఈ వార్స్ అన్ని థియేటర్స్ బయట కాదు, ఇంటర్వ్యూస్ లో కూడా కాదు, డైరెక్ట్ గా బాక్స్ ఆఫీస్ తో జరిగే వార్స్. ప్రతి ఇయర్ 100 ఆఫ్ మూవీస్ రిలీజ్ అవుతాయి, కానీ డికేట్స్ లో ఒకసారి మాత్రమే ఒక ట్రూ హిస్టారికల్ క్లాష్ జరుగుతుంది. ఇది జస్ట్ రెండు మూవీస్ మధ్య కాంపిటీషన్ కాదు, ఇది ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య ఫేస్ ఆఫ్, రెండు మ్యాసివ్ ఫ్యాన్ ఆర్మీస్ మధ్య ఈగో వార్. ఇటువంటి క్లాష్ లో సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. ట్రేడ్ అనలిస్ట్, ఫ్యాన్స్, న్యూట్రల్ ఆడియన్స్ అందరూ ఒకే క్వశ్చన్ అడుగుతారు, ఎవరు గెలుస్తారు? ఇది కామన్ గా వినపడే క్వశ్చన్ ఎవరికైనా. నెక్స్ట్ జరగబోతున్న క్లాష్ చూద్దాం రండి. ఒకవైపు ఇండియన్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రీడిఫైన్ చేస్తున్న యాక్టర్, హిందీ బెల్ట్ నుండి ఓవర్సీస్ వరకు రికార్డ్స్ ని పెడుతున్న రెబల్ స్టార్. కాంటెంట్ హిట్ అయినా కాకపోయినా ఓపెనింగ్ నంబర్స్ మాత్రం గ్యారంటీ. డిజాస్టర్ టాక్ తో కూడా 400 crores కలెక్ట్ చేయగలదు. ఈ జనరేషన్ లో ట్రూ పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది ప్రభాస్. ఇంకో సైడ్ సౌత్ బాక్స్ ఆఫీస్ బీచ్. సౌత్ ఇండియాలో బాక్స్ ఆఫీస్ ని ఇయర్స్ నుండి రూల్ చేస్తున్న మాస్ ఐకాన్. లాస్ట్ మూవీతో హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇప్పుడు సినిమాని పక్కన పెట్టి పాలిటిక్స్ లో డైరెక్టర్ ఎంట్రీ కోసం రెడీ అవుతున్న యాక్టర్ తలపతి విజయ్. సంక్రాంతి 2026 అంటే జస్ట్ ఫెస్టివల్ కాదు, ఇది ఇండియన్ సినిమా డైరెక్షన్స్ ని మార్చేసే పొటెన్షియల్ ఉన్న మూమెంట్. ఈ టైమ్ లో జరిగే క్లాస్ సినిమా హిస్టరీలో రిఫరెన్స్ పాయింట్ అవ్వచ్చు. సో మన మెయిన్ క్వశ్చన్ ని ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఈ క్లాస్ లో ఎవరు గెలుస్తారు అనేది. ఎమోషన్స్ ఓవర్ పవర్ చేస్తాయా? ఎంటర్టైన్మెంట్ డామినేట్ చేస్తుందా? పాన్ ఇండియా రీచ్ విన్ అవుతుందా? లేదా రీజనల్ మాస్ సెంటిమెంట్ ఏమైనా వర్క్ అవుతుందా అనేది చూద్దాం. ఫస్ట్ ఎమోషనల్ పవర్ జననాయగన్. ఇది జస్ట్ విజయ్ మూవీస్ లో ఒక మూవీ అయితే కాదు, ఇది కెరియర్ డిఫైనింగ్ ఫిల్మ్. ఆల్మోస్ట్ 99.9% ఛాన్సెస్ ఉన్నాయి ఇది విజయ్ లాస్ట్ ఫిల్మ్ అవ్వడానికి. 30 years నుండి సిల్వర్ స్క్రీన్ రూల్ చేస్తున్న సూపర్ స్టార్ సడన్ గా స్పాట్ లైట్ పక్కన పెట్టి ప్రజల కోసం మైక్ ఎత్తడానికి రెడీ అవుతున్నాడు. ఫ్యాన్స్ కి ఇది జస్ట్ ఫేర్వెల్ కాదు, ఒక ఎరా ఎండింగ్ అని చెప్పొచ్చు. అందుకే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కడో ఉన్నాయి. తమిళ వాళ్ళు ఏకంగా 1000 crores అంటున్నారు. జీ మూవీతో 1000 CR కష్టమే. ఎందుకు అనేది లాస్ట్ వరకు చూడండి, క్లారిటీ వస్తుంది ఆ పాయింట్ కూడా. ఇంకా బడ్జెట్ కూడా 300 crores. ట్రైలర్ వచ్చాక రీమేక్ అని తెలిసిపోయింది. భగవత్ కేసరి కోర్ ఎమోషనల్ లైన్ బేస్ చేసుకుని స్టోరీ డెవలప్ చేశారు. గార్డియన్ టైప్ హీరో, సొసైటీకి మెసేజ్, ప్రొటెక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ థీమ్ విజయ్ కరెంట్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా లైన్ అవుతుంది. ఫ్యాన్స్ కోసం ఇది జస్ట్ మూవీ కాదు, వాళ్ళకి వాళ్ళ హీరోని వన్ లాస్ట్ టైం గ్రాండ్ స్కేల్ లో సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్. తమిళనాడు రిలీజ్ డే కి థియేటర్స్ బయట అట్మాస్ఫియర్ నార్మల్ సినిమా రిలీజ్ లాగా ఉండదు, ఫెస్టివల్ ప్లస్ ఫేర్వెల్ మిక్స్ లా ఉంటుంది. ఇంకా హియర్ కమ్స్ మై పాయింట్, రిస్క్ ఫ్యాక్టర్. పాలిటిక్స్ సినిమా బేసిక్ పర్పస్ ఎంటర్టైన్మెంట్, కానీ ఈ మూవీ విజయ్ పాలిటిక్స్ ఎంట్రీకి ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి పాలిటిక్స్ ఫ్లేవర్ ఎక్కువ ఉండే రిస్క్ ఉంది. డైలాగ్స్ లో, సీన్స్ లో, మెసేజింగ్ లో పొలిటికల్ క్యాంపెయినింగ్ ఫీల్ అయితే న్యూట్రల్ ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వచ్చు. ఆడియన్స్ థియేటర్ కి వెళ్ళేది రిలాక్స్ అవ్వడానికి, పాలిటిక్స్ స్పీచ్ ఫీల్ అయితే ఎంటర్టైన్మెంట్ డైల్యూట్ అయిపోతుంది. సో నా బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే ఇది జస్ట్ విజయ్ ఫ్యాన్స్ కోసం పొలిటికల్ ప్లాట్ఫామ్ అయిపోతుందా అని, లేదా భగవత్ కేసరి లాగా న్యూట్రల్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ చేస్తుందా? ఈ బ్యాలెన్స్ ని డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారో దాన్ని బట్టి సినిమా ఫేట్ ని డిసైడ్ చేయొచ్చు. ఇంకా మన మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ పవర్ రాజా సాబ్. మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి తెంగర పూక. ఇది జస్ట్ ఒక ప్రభాస్ మూవీ కాదు, ఇది ఇండియన్ సినిమాలో రేర్ ఎక్స్పెరిమెంట్. యూజువల్లీ ప్రభాస్ మూవీస్ అంటే హెవీ యాక్షన్, ఎపిక్ వాల్స్, మ్యాసివ్ స్కేల్. కానీ రాజా సాబ్ కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటుంది. వార్ ఫిల్మ్ కాదు, యాక్షన్ ఎపిక్ కాదు, హర్రర్ కామెడీ విత్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్. ఇండియాలో హర్రర్ కామెడీ జనర్ మీద ఇంత హ్యూజ్ బడ్జెట్ పెడుతున్నారు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ జనర్ మీద ఇంత ఇన్వెస్ట్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి. డైరెక్టర్ నేమ్ వల్ల ఇనిషియల్ గా డౌట్స్ వచ్చాయి. ఫస్ట్ ట్రైలర్ వచ్చాక చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. మూవీ మీద ఎవరికి పెద్ద హోప్స్ లేవు, కానీ అప్పుడు వచ్చింది ట్రైలర్ 2.0. సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా కూడా ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు, విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంటాయి, వింటేజ్ అండ్ ఎనర్జెటిక్ ప్రభాస్ ని మళ్ళీ చూస్తారు అని. అండ్ అలానే రీసెంట్ ట్రెండ్ చూస్తే హర్రర్ కామెడీ జనర్ కి ఆడియన్స్ ఫుల్ గా కనెక్ట్ అవుతున్నారు. సంక్రాంతి టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది ఒక ఐడియల్ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఫైనల్ గా నంబర్స్ గేమ్, నార్త్ వర్సెస్ సౌత్ రియాలిటీ. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే నార్త్ ఇండియా మార్కెట్ స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ గేమ్ టిల్ట్ అవుతుంది. విజయ్ స్ట్రెంత్ అయితే తమిళనాడు, కేరళ, తెలుగు స్టేట్స్. కానీ నార్త్ ఇండియాలో మార్కెట్ ఇంకా డెవలప్ అవ్వలేదు. రీసెంట్ ఫిల్మ్స్ కి కూడా హిందీ కలెక్షన్స్ లిమిటెడ్ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ ప్రభాస్ కేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. డిజాస్టర్ ఫిల్మ్ కూడా హిందీ బెల్ట్ లో 100+ crores కలెక్ట్ చేసింది. ఇంకా హిట్ అయితే కలెక్షన్స్ ని ప్రిడిక్ట్ కూడా చేయలేం. నార్త్ ఆడియన్స్ ప్రభాస్ ని లార్జర్ దెన్ లైఫ్ స్టార్ గా యాక్సెప్ట్ చేశారు. ఓపెనింగ్ డే నెంబర్స్ లో ప్రభాస్ హిందీ కలెక్షన్స్ విజయ్ లైఫ్ టైమ్ నార్త్ కలెక్షన్స్ కన్నా ఎక్కువ ఉండొచ్చు మేబీ. ఎందుకంటే విజయ్ కి అంత మార్కెట్ లేదు హిందీలో. ఇంకా ఓవర్సీస్ మార్కెట్, ఇట్ ఈస్ ద సైలెంట్ కిల్లర్. ఓవర్సీస్ టాప్ ఇండియన్ గ్రాసర్స్ లిస్ట్ తీస్తే విజయ్ ఒక్క మూవీ కూడా టాప్ టైర్ లో లేదు. కానీ ప్రభాస్ కి మల్టిపుల్ ఫిల్మ్స్ ఉంటాయి. గ్లోబల్ మార్కెట్ లో ప్రభాస్ బ్రాండ్ వాల్యూ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫైనల్ పాయింట్ కి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే కాంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ క్లియర్ బట్ ఫెయిర్. ఓపెనింగ్ డే లో ప్రభాస్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తాడు. విజయ్ తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేస్తాడు. లాంగ్ రన్ లో మాత్రం అడ్వాంటేజ్ క్లియర్లీ ప్రభాస్ సైడే ఉంది. ఎందుకంటే హిందీ మార్కెట్ డామినెన్స్, హర్రర్ కామెడీ ఫెస్టివల్ అడ్వాంటేజ్, ఓవర్సీస్ స్ట్రెంత్.
విజయ్ జననాయకన్ తమిళనాడులో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టొచ్చు, కానీ పాన్ ఇండియా నెంబర్ 1 కి మాత్రం ఛాన్సెస్ ఎక్కువ ప్రభాస్ కే ఉన్నాయి. ఫైనల్ గా ఒకటి క్లారిటీగా చెప్పాలి, కాంటెంట్ స్ట్రాంగ్ అయితే ఎవరైనా బాక్స్ ఆఫీస్ కింగ్ అవ్వచ్చు. ఇది జస్ట్ మా అనాలైసిస్ అండ్ ఒపీనియన్స్ మాత్రమే. ప్రీవియస్ మూవీస్ అండ్ క్లాసెస్ ని అనలైజ్ చేసి వీడియోని ప్రిపేర్ చేశాం. నో హెట్. ప్రభాస్ ఫ్యాన్ అయినా విజయ్ ఫ్యాన్ అయినా మేము పాయింట్స్ ని తప్పుగా చెప్పామంటే కామెంట్స్ లో చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాం. ఇంకా ఫైనల్ గా మీ ఒపీనియన్ ఏంటి? రాయసాబ్ ఎంటర్టైన్మెంట్ గెలుస్తుందా లేదా జననాయకన్ ఎమోషన్ ఓవర్ పవర్ చేస్తుందా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు. ఏంరా, నేను డబ్బులిస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి, వాళ్ళతో కలిసి ఈ రోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా?